అన్యదా భావించొద్దు. 2 నిమిషాలు ప్లీజ్. ఈ 2 నిమిషాలే కొంప ముంచుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారితో పాటు పిసిసి కార్యవర్గం మొత్తం జిల్లా ప్రెసిడెంట్లందరికీ కూడా ఉద్యమాభివందనాలు. 2 నిమిషాలు కాబట్టి మిత్రులారా 2 అంశాలు చెప్పి నేను ముగిస్తా. ఇవాళ ఈ ధర్నా ఎవరి మీద చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? సర్పంచులు ఉన్నారు, ప్రభుత్వం లేదు. ఇక్కడ ఎన్నుకోబడ్డ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయింది. అంటే ఏంది? ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టయితే నేను అనుకోవట్లేదు. తోక వీకెండ్ కాక ఢిల్లీకి పోయిండు. ఇలా వాస్తవంగా ప్రభుత్వం ఉంటే, ధర్నా చేస్తుంటే, మనిషి అంటోడు వింటే దాని పరిష్కారం కొరకు ఒక ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. మనం ఇంతసేపు పెద్దలందరూ మాట్లాడిండ్రు. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాన్ని, రాజ్యాంగంలోని లేని ప్రభుత్వాన్ని ఒకటి సృష్టించింది అంటే కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఒక సేయింగ్ ఉండే, ఒక ఐస్ ముక్క పైన ఇస్తే కిందికి వచ్చే వరకు అది కరిగిపోయినట్టు, కేంద్రంలో ఇచ్చే నిధులు గ్రామానికి వచ్చే వరకు అంతరించుకుపోతుంటున్న ఉద్దేశంతోనే ఫినాన్స్ కమిషన్ కు ఎక్కువ పవర్స్ ఇచ్చి దాని ద్వారా జిల్లా పరిషత్తులతో గ్రామాలకు నిధులు ఇచ్చే ఒక ప్రయత్నం చేసింది. మరి ఇక్కడ దొంగోడు ఉన్నాడు. కేసీఆర్ లాంటి దొంగోళ్ళుంటే మీ పైసలు మింగుతున్నారు సర్పంచులు. నల్లా కలెక్షన్ కు సంబంధించి, కృష్ణా నల్లా కలెక్షన్ కు సంబంధించి మొదలు పెడితే పవర్ కు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నిధులను ఇలా దోచుకున్న దొంగ ఎవరు అంటే మిస్టర్ కేసీఆర్ అని చెప్పక తప్పదు మిత్రులారా. ఇంతకుముందు మిత్రుడు ఒక విలువైన సూచన చేసిండు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న, వాళ్ళకి ఇంకొక సంవత్సరం పెంచాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలా కుటుంబాలు నష్టపోతున్నాయో, ప్రాణాలు ఇలా త్యాగాలు చేసిన 45-50 మంది పైచిలుకి ఇలా సర్పంచుల ఘోష ఈ రోజు ఇక్కడ కనబడుతున్నది. నేను అంటున్నా, ఇలా టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల కోసం మేము ధర్నా చేయాల్సి వస్తున్నది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలోకి పోయిన కాంగ్రెస్ సర్పంచ్లారా రండి, గర్వాపసి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రండి. జడ్పీటీసీలారా రండి, ఎంపీటీసీలారా రండి. ఎందుకంటే ఆ బక్కోడు ఏదో చేస్తాడని పోయిండు మీరు, వాని వల్ల కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నా అంటే పరిపాలించే సత్తా దమ్ము కేసీఆర్ కు లేదు. దోచుకునేందుకు మాత్రమే ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అంశాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మిత్రుడు ప్రస్తావన చేసిన అంశాన్ని ఒకదాన్ని నేను గుర్తు చేసి నేను ముగిస్తా మిత్రులారా. 1,20,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంకు పెడితే కాళేశ్వరం నిధులన్నీ కూడా ఇవాళ గోదావరి నది తీరాన పోయి రాజమండ్రి కాన్నో అక్కడ దీవిలోను చేరుతున్న పరిస్థితి ఉన్నది. 12,000 గ్రామాలు, 1,30,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఒక గ్రామానికి ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇలా ఎంత సుభిక్షంగా గ్రామాలు ఉండే పరిస్థితి. ఇలా దోచుకోవడానికి కేంద్రం, రాష్ట్రం ఆడిన ఆట ఇలా కాళేశ్వరం యొక్క పథకం కాదా అని ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నక్క ఏడుపులు ఏడుస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. కేంద్రం ఇలా మేమేదో పెద్ద నిధులు ఇస్తే కేసీఆర్ తింటున్నాడట్టున్నాడు. ఇవాళ కేసీఆర్ దోచుకోవడానికి ఇలా అమిత్ షా, మోడీనే దన్నుగా ఉండరు. కాబట్టి మిత్రులారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దమన నీతికి ఇలా గ్రామ పంచాయతీలు కునారిల్లుతున్న పరిస్థితిని మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన్రేగా కావచ్చు, రేపటి రోజున రాష్ట్రంలో కూడా మన మేనిఫెస్టోలో కూడా గ్రామానికి సంబంధించి ప్రత్యేక నిధుల కోసం మనం ఒక మేనిఫెస్టోలో కొత్త ఎజెండాను చేర్చుకోవాలని, కేంద్రం ఇచ్చే నిధులే కాకుండా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తే మనం ఇస్తామనే హామీ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సర్పంచ్లారా, మీరు చావకండి, కాంగ్రెస్ పార్టీ బతికే ఉన్నది, మిమ్మల్ని బతికించుకుంటుందని చెప్పి భరోసా ఇస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలన్నా. ఇప్పుడు పరిగి నియోజకవర్గం గండీడ్ మండల్ జితేందర్ రెడ్డి గారు